సో అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఈ ఎక్స్ప్లోర్ పేజ్లో ఒక్కసారి చూడండి, మొత్తం అడల్ట్ కంటెంట్, సెక్షువల్ కంటెంట్, ఇట్లాంటి సెన్సిటివ్ కంటెంటే సజెస్ట్ చేస్తుంది. సో చాలా మందికి నిజంగా ఈ ఇష్యూ ఉంది. అందుకే కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు, బ్రో ఇట్లా మేము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఎక్స్ప్లోర్ పేజ్ లో చాలా అడల్ట్ కంటెంట్ సజెస్ట్ చేస్తుంది బ్రో, దీన్ని ఎట్లా ఆపాలి, ఏదైనా సెట్టింగ్ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. అండ్ ఇంకా అసలు కొన్ని కొత్త అకౌంట్లకు కూడా మీరు ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎక్స్ప్లోర్ పేజ్ ఓపెన్ చేసి చూసినా కూడా మొత్తం అట్లాంటి కంటెంటే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ లేడీస్ అకౌంట్లు కూడా నిజంగానే అమ్మాయిల అకౌంట్లు ఓపెన్ చేసి చూసినా కానీ ఎక్స్ప్లోర్ పేజ్ లో ఇట్లాంటి సెక్షువల్ అండ్ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసినా కూడా ఎంత ఆక్వర్డ్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు, అంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు. సో వాళ్ళు కనుక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏదో సరదాగా రీల్స్ చూద్దామని ఓపెన్ చేసింది అనుకో, ఇట్లాంటి కంటెంట్ వాళ్ళకి కనబడ్డది అనుకో, సెక్షువల్ కంటెంట్, వాళ్ళు తొందరగా దానికి అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అసలు ఎందుకు ఇట్లా సజెస్ట్ చేస్తుంది, అసలు దీనికి రీజన్స్ ఏంటి, అండ్ ఈ అడల్ట్ కంటెంట్ ని మనం పూర్తిగా ఆపేయలేమా మన ఎక్స్ప్లోర్ పేజ్ లో అండ్ మన ఫీడ్ పోస్ట్లలో రీల్స్లలో కనబడకుండా చేయలేమా అంటే డెఫినెట్ గా చేయొచ్చు. దానికి సంబంధించి సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి ఇప్పుడు నేను చేసే సెట్టింగ్స్ చేసుకుంటే 99% మీకు ఇట్లాంటి అడల్ట్ కంటెంట్ ఏది సజెస్ట్ చేయదు ఇన్స్టాగ్రామ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, బికాస్ వాళ్ళకి కూడా తెలియాలి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. ఇట్లాంటి యూస్ఫుల్ కంటెంట్ నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటా. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఏదైనా ఉంది అని అనుకుంటే అది జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే చాలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మరి నా అకౌంట్ ఓపెన్ చేసి నా అకౌంట్లో ఎట్లాంటి కంటెంట్ సజెస్ట్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ నా రీల్ సెక్షన్లోనే చూద్దాము. సో చూడండి, అసలు నా దగ్గర ఇట్లాంటి అడల్ట్ కంటెంట్ సజెస్ట్ చేయదు. ముఖ్యంగా ఓవర్ ఎక్స్పోజింగ్ కంటెంట్ మాత్రం అసలు సజెస్ట్ చేయదు. మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ పేజ్ లో చూసుకున్నా కూడా ఇక్కడ కూడా ఏదో అక్కడక్కడ మాత్రమే ఇట్లాంటి కొంచెం సెన్సిటివ్ కంటెంట్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేస్తుంది. అంతేగాని ఓవర్ గా మాత్రం ఎక్స్పోజింగ్ అండ్ అడల్ట్ కంటెంట్ ఇట్లాంటిది మాత్రం నాకైతే ఏం చూపించట్లేదు. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీనికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ మనం చేసే ముందు ఫస్ట్ రీజన్స్ తెలుసుకుంటే అట్లాంటి అడల్ట్ కంటెంట్ మనం దాదాపు సగం దాకా మనం ఆపేయచ్చు. అందులో మెయిన్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఏదైనా ఎక్స్పోజింగ్ చేసే రీల్ ఏదైనా మీకు కనిపించింది అనుకో, దాని డ్యూరేషన్ ఒక 30 seconds ఉంది అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ 30 seconds రీల్ లో ఒక 15 seconds కనుక మీరు అక్కడ ఆగి చూసిండ్రు అనుకో, అప్పుడు ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం ఏం చేస్తుంది అంటే, వీడి రీల్ ని చూసిన వెంటనే స్కిప్ చేయకుండా దాంట్లో సగం డ్యూరేషన్ అన్న చూసిండు కాబట్టి అచ్చా వీడికి ఇట్లాంటి రీల్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉందేమో అనేది కన్సిడర్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ మీకు అట్లాంటి కంటెంట్ సజెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఆ వీడియోలో ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ ని యూజ్ చేసిండ్రు అనేది చూస్తుంది. ఇప్పుడు హాట్ గర్ల్స్ అని, రొమాన్స్ అని, సెడక్షన్ అని ఇట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా. సో ఆ హ్యాష్ ట్యాగ్స్ ని బేస్ చేసుకొని అట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ ఉండే రీల్సే మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి, మీరు ఆ రీల్ కి రియాక్ట్ అవ్వడం, అంటే మీరు లైక్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ, ఆర్ ఆ రీల్ ని చూడంగానే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయడం కానీ, లేదంటే ముఖ్యంగా దాన్ని సేవ్ చేసుకోవడం, తర్వాత చూద్దాంలే అని సేవ్ చేసుకోవడం కానీ, ఇట్లా చేసినప్పుడు కూడా వీడి ఇంట్రెస్ట్ ఈ రీల్ మీద ఎక్కువ ఉంది అని చెప్పేసి అట్లాంటి రీల్స్ మీకు సజెస్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఫాలో చేయడం, అంటే ఇప్పుడు కొంతమంది పోస్ట్ స్టార్స్ ఉంటారు, ఓవర్ గా ఎక్స్పోజ్ చేసే కంటెంట్ ఎవరైతే చేస్తారో అట్లాంటి పేజెస్ ని మీరు ఫాలో చేసినప్పుడు నీకు అట్లాంటి పేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అట్లాంటి కంటెంట్ ఎక్కువ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే సెర్చ్ డేటా, ఇప్పుడు ఎక్స్ప్లోర్ పేజ్ లో హాట్ గర్ల్స్ అని కానీ, లేదంటే రొమాన్స్ అని కానీ, ఇట్లా మీరు ఏది సెర్చ్ చేసినా కానీ, సెర్చ్ చేసి ఏదో మీరు ఒక 2-3 వీడియోలు చూసి వెళ్ళిపోగానే ఆగిపోతుంది, మళ్ళీ నేను క్లోజ్ చేసేస్తా కదా అని అనుకుంటారు. బట్ మీరు సెర్చ్ చేసిన దాని ప్రకారమే ఇంకా ఫర్దర్ గా కూడా అట్లాంటివే మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి అట్లాంటిది ఎప్పుడు మీరు సెర్చ్ చేయకూడదు మీ అకౌంట్ లో. అండ్ అలాగే ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, కొత్త అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అట్లాంటివి మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వేరే కంటెంట్ కంటే కూడా ఇట్లాంటి సెన్సిటివ్ కంటెంట్ కి, ఎక్స్పోజింగ్ కంటెంట్ కి జనాలు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇంకొక రీజన్ ఏంటంటే, మనం సెట్టింగ్స్ చేసుకోకపోవడం. చాలా మందికి అసలు ఈ సెట్టింగ్స్ ఉంటాయని కూడా తెలియదు. సో అవేంటితో ఇప్పుడు చూద్దాం సెట్టింగ్స్. సో ఇప్పుడు నేను ఇదే మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఓపెన్ చేసి, ఇక్కడ కింద చూడండి సజెస్టెడ్ కంటెంట్ అని ఉంది చూసారా. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి కంటెంట్ ఫ్రమ్ ఆడియన్స్ యూ డోంట్ ఫాలో, అంటే మనకి ఇష్టం లేని కంటెంట్ ఏదైతే ఉంటుందో మనం ఇక్కడ వాటిని సెలెక్ట్ చేసుకుంటే అట్లాంటి కంటెంట్ ఏ పేజ్ అయితే క్రియేట్ చేస్తారో ఆ కంటెంట్ మనకి సజెస్ట్ చేయదు. సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ గా నాట్ ఇంట్రెస్టెడ్ ఓపెన్ చేసా ఫస్ట్. ఇదేంటంటే, ఇప్పుడు చూడండి నేను ఎక్స్ప్లోర్ పేజ్ లోకి వెళ్ళిన, ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం పోస్ట్. సో ఈ పోస్ట్ చూడండి కొంచెం ఎక్స్పోజింగ్ ఉంది. సో దీన్ని ఓపెన్ చేసిన, ఇక్కడ 3 dots మీద ట్యాప్ చేస్తే నాట్ ఇంట్రెస్టెడ్ అనేది చూసారా. సో దీని మీద ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇట్లాంటి పోస్ట్లను, అంటే ఇట్లాంటి ఎక్స్పోజింగ్ కానీ సెన్సిటివ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అడల్ట్ కంటెంట్, వాటిని మనం ఓపెన్ చేసి ఇట్లా నాట్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా ఇంకొకసారి అట్లాంటి వాటికి సంబంధించిన కీవర్డ్స్ ఉండడం, హ్యాష్ ట్యాగ్స్ ఉండడం, అట్లాంటి వాటికి సంబంధించిన పోస్ట్లు ఏవైనా ఉంటే అవి మనకు సజెస్ట్ చేయదు. సేమ్ అట్లనే బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి స్పెసిఫిక్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అని ఉంది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఏదైతే కొన్ని వర్డ్స్ ని మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, అట్లాంటి మీకు చూపించకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఆ స్పెసిఫిక్ వర్డ్స్ లో హాట్ గర్ల్స్ అని టైప్ చేసి కింద డన్ మీద ట్యాప్ చేసిన, ఇది ఇక్కడ సేవ్ అయిపోతుంది. సేమ్ అట్లానే అడల్ట్ అండ్ హాట్ అని పెట్టేసి డన్ కొట్టేసిన. సో ఈ విధంగా ఇట్లాంటి కంటెంట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అట్లాంటి కంటెంట్ మీకు ఇంకా సజెస్ట్ చేయదు. సో దీన్ని ఇక్కడ పైన డన్ మీద ట్యాప్ చేస్తే ఇది మొత్తం సేవ్ అయిపోతుంది ఇదే విధంగా. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఇంపార్టెంట్ సెట్టింగే సెన్సిటివ్ కంటెంట్ అని ఉంది. సో దీన్ని ఓపెన్ చేయండి. ఇది మనకు బై డిఫాల్ట్ గా అందరికి స్టాండర్డ్ మోడ్ లోనే ఉంటుంది. సో దీన్ని మనము లెస్ లో పెట్టుకోవాలి. లెస్ లో పెట్టుకుంటే సెన్సిటివ్ అంటే ముఖ్యంగా సెక్షువల్ అండ్ అడల్ట్ కంటెంట్ గానీ వైలెన్స్ ఉండే కంటెంట్ గానీ మీ నుంచి దూరం ఉంచుతుంది. అట్లాంటివి మీకు సజెస్ట్ చేయదు. ఈవెన్ మీకు ఎక్స్ప్లోర్ పేజ్ లో గానీ, రీల్స్ పేజ్ లో గానీ, మెయిన్ ఫీడ్ పేజ్ లో గానీ ఇట్లాంటి దేంట్లో కూడా మీకు సజెస్ట్ చేయదు. మీరు అట్లాంటి అకౌంట్లను ఫాలో చేస్తే మాత్రం మీకు అవి సజెస్ట్ చేస్తుంది. అంటే మీరు ఇక్కడ ఎన్ని సెట్టింగ్స్ చేసుకున్నా కానీ మీరు ఏదో ఒక అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేసే పేజ్ని కనుక మీరు ఫాలో చేసిందనుకో, మరి వాళ్ళు పోస్ట్ పెడితే మీకు అది రీచ్ అవుతుంది కదా. సో కాబట్టి మీరు అట్లాంటివి ఏవి ఫాలో చేయొద్దు. సో ఇక్కడ మీరు కింద కన్ఫర్మ్ క్లిక్ చేయండి, ఖతం, ఇది మనకి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ పేజ్ ఓపెన్ చేసిన. సో ఇక్కడ మాక్సిమం ఎక్స్పోజింగ్ కానీ, అడల్ట్ కానీ, ముఖ్యంగా సెక్షువల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో సో దీన్ని అంతటిని ఫిల్టర్ చేసేస్తుంది. 90%, 90 కాదు 95 to 99% మీకు ఇట్లాంటి అసలు సజెస్టే చేయదు. సో కాబట్టి ఫస్ట్ మీరు ఈ సెట్టింగ్స్ చేసుకొని పెట్టుకోండి. అదే ఇప్పుడు ఇట్లా కాకుండా అదే మనం మోర్లో పెట్టిందనుకో చాలా ఎక్కువ సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది నా అకౌంట్ కాదు, వేరే ఇంకో అకౌంట్లో ఓపెన్ చేసి ఇక్కడ నేను సేమ్ అదే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఓపెన్ చేసి సజెస్టెడ్ కంటెంట్లోకి వెళ్ళి ఇక్కడ సెన్సిటివ్ కంటెంట్లోకి వెళ్ళి దీన్ని మోర్లో పెట్టిన. మోర్లో పెట్టి ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చి ఎక్స్ప్లోర్ పేజ్ ఓపెన్ చేస్తున్నా. సో చూడండి, షాక్ కదా, ఎక్కడ చూసినా అవే కనబడతా ఉన్నాయి. సో మనం ఎంత రిఫ్రెష్ చేసినా కూడా, ఎంత కిందికి వెళ్ళినా కూడా మొత్తం అట్లాంటివే సజెస్ట్ చేస్తూ ఉంటుంది మన కంటెంట్. సో కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇక్కడ ఈ సెన్సిటివ్ కంటెంట్ అనే ఈ సెట్టింగ్లో మీరు లెస్లో పెట్టుకోండి. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటా. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.